మూవీ లవర్స్ మళ్ళీ మీ ముందుకు మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు బకాసుర రెస్టారెంట్. ఇది సన్ నెక్స్ట్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మూవీ విషయానికి వెళ్తే హీరో తన ఫ్రెండ్స్తో కలిపి ఒక రూమ్లో ఉంటాడు. అండ్ వాళ్ళందరూ కలిసి జాబ్లో ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. అండ్ హోటల్ పెట్టి దాని నుంచి సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని ఏమంటారు ఆశపడతా ఉంటారు. ఆ సెటిల్ అవ్వటం కోసం ఏమేం ప్రయత్నాలు చేశారు, అండ్ ఆ అమౌంట్ వచ్చిందా లేదా, మధ్యలో ఈ దెయ్యం ఎట్లా వచ్చింది, ఇవన్నీ చూడాలనుకుంటే మీరు నెక్స్ట్లో ఉన్న ఈ బకాసుర రెస్టారెంట్ని చూడాలి. అండ్ మూవీ నా వరకు వస్తే మూవీ ఫస్ట్ ఒక 30 మినిట్స్ బాగా ఇంట్రెస్టింగ్గా సాగింది. 30 మినిట్స్ తర్వాత ఇక స్టార్ట్ చేశారు, దెయ్యం ఎంటర్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అది చిరాకు తెప్పించే, ఇరిటేషన్ తెప్పించే కామెడీ. అసలు ఎందుకు కామెడీ? ఆ జయకృష్ణ అని ఇంకోడు ఉంటాడు, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు, వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఫేక్ది పెడతారు. అది పెట్టి లాస్ట్కి అయిపోయేలోపు మందు కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ దెయ్యం బ్యాక్ సైడ్ స్టోరీ అదైతే అసలు చెప్పకుండా ఉన్నా కూడా అయిపోయేది. అది ఎందుకు పెట్టారో తెలియదు, అసలు వేస్ట్ అసలు అని అడిగితే. ఫస్ట్ ఒక 30 మినిట్స్ ఒక కామన్ మ్యాన్ ఎలా స్ట్రగుల్ అవుతాడు లైఫ్లో, ఇవన్నీ చూపించారు. ఆ తర్వాత నుంచి ఇక సినిమా చిరాకు వచ్చేసింది. దెయ్యం సంగతి నాకు తెలియదు కానీ మొత్తం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్క్రాప్ అంతా ఈ సినిమాలోనే ఉంది. వాళ్ళని ఎందుకు పెట్టాడు ఏంటి, ఇక డైరెక్టర్కేను వాళ్ళకే తెలియాలి. అండ్ నా వరకు వస్తే మూవీ అంతగా ఏం నచ్చలేదు నాకు. ఇక టైం పాస్ అవ్వట్లేదు అన్నప్పుడు ఆ సినిమా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.